గిల్లి బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. నమస్కారం స్టార్ మహిళ, స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి నుంచి స్టార్ మహిళ కార్యక్రమాన్ని ప్రేమించేటువంటి అభిమానించేటువంటి ప్రేక్షకులందరికీ శుభవార్త ఏమిటంటే ఇక నుంచి వారంలో 3 రోజులు కాదు, వారంలో 6 రోజులు స్టార్ మహిళ. మీతో పాటు నాతో పాటు మన పార్టిసిపెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దామా మరి? కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వెల్కమ్ టు స్టార్ మహిళ. తెలుసా మీకు ఇది ఏంటది? ఇవాల్టి నుంచి మన స్టార్ మహిళ వారంలో 6 రోజులు. నేను వచ్చినందుకా? మీరు వచ్చినందుకే థ్యాంక్ యూ సో మచ్. పైగా 3 రోజులు వచ్చేసరికల్లా చాలా మంది అయ్యో మేము ఎప్పుడు వస్తామండి, 3 రోజులు అయితే మాకు అవకాశాలు రావు, అందులోనూ మధ్య మధ్యలో మీరు సెలబ్రిటీలను కూడా పిలుస్తున్నారు అని చెప్పి కంప్లైంట్లు చేశారు. సర్వే జన సుఖినో భవంతు అంటారా? సర్వే మహిళా సుఖినో భవంతు. సురేఖ, మీ గురించి చెప్పండి. ఏంటి సుమా, అసలు నిన్ను చూస్తున్నా నాకు తిరిగిపోతున్నాయి కళ్ళు. ఏ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొనే వచ్చిన. ఇప్పటి నుంచి తిరగదు నీకు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తున్నా సుమా. ఒక ఇన్సూరెన్స్ తీసుకోరాదు మేడం? ఇక్కడ ఇక్కడ అరే నేను బెనిఫిట్ చెప్తాను మేడం. నేను ఆగు, నా ఇంటికి ఇన్సూరెన్స్ ఉంది, నా కార్ కి ఇన్సూరెన్స్ ఉంది, ఇలా నైఫ్ కి ఇన్సూరెన్స్ ఉంది, ఇంకేదేనికి చేస్తావు? నీ చీరకి ఇస్తా సుమా. చీరలకు కూడా ఇన్సూరెన్స్ నేను చెప్తా. చీరలకి నగలకి కాదు, నా గొంతుకి చెయ్యి కావాలంటే. సుమా నీకోసం గిఫ్ట్. నా కోసం గిఫ్టా? చేతుల్లో రాసుకొని వచ్చావా? పైగా రాయడం కూడా చూడు, ఎడమ చేతికి రాసుకున్నావు. నేను చదువుతా. సుమా ఏంటది? సరిగ్గా ప్రింట్ పడలేదు. ఒకటి రాలేదు. నా గురించి రాస్తే పండలేదా? రాలేదు, ఒక్కటే రాలేదు. సుమా, కొన్ని రోజుల నుంచి సుమని కలవాలని అనుకున్నా, బట్ ఈ రోజు నా కోరిక తీరింది. పైన చూడు. నా పేరు సుమ. నా పేరు సుమ కాదు, నా పేరు సుమ. నా సుమ. తను ఏదైతే మనసులో అనుకుందో దాని చేతుల మీద కూడా రాసేసుకుంది. నువ్వు ఎంత ఇష్టమో నేను చెప్పలేను సుమా. ఇది ఇంకా ఇది పండలేదు. నేనంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను, అంత ఇష్టం. అయితే పచ్చబట్టు పడిపించుకో. ప్రామిస్ పడిపించుకుంటా. నీ పేరు పెళ్ళైందా నీకు? ఎలా ఉన్నాను? అయినట్టుందా అవ్వలేనట్టుందా? 2 పిల్లలు ఉన్నట్టున్నావు. శశి. హాయ్ శశి. హాయ్ సుమ గారు, మీ గురించి లవ్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి కొంచెం చెప్పండి అమ్మా, ఎడమ చేతికి రాసుకోవద్దని. ఇంకేంటి ఇవాళ విన్నవడానికి మీ స్పెషాలిటీ ఏంటంటారు? స్పెషాలిటీ అంటే మిమ్మల్ని ఒకటి ఇంప్రెస్ చేయడం, ఇంకోటి డాన్స్ చేయడం, ఇరగదీయడం, అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్. హాయ్ కిరణ్. చెప్పు కిరణ్, ఏంటి నువ్వు మహారాష్ట్ర విన్నాను? ఎస్ మ్యామ్, ఫ్రమ్ ముంబై. ఇప్పుడు ఉండడం కూడా ముంబై? లేదక్క, పెళ్ళి అయ్యి హైదరాబాద్ తెచ్చి పడేశారు. ఎవరు? ఎక్కడ నీ మొగుడేడి? అది అక్కడ నించోండి. హ్యాండ్సమ్ గా బాగున్నాడు. పర్లేదు, నువ్వే బుట్టలో పడేసి ఉంటావులే. లేదక్క, మహారాష్ట్ర అయితే బొంబాయిలో షాపింగ్ చేయొచ్చు కదా అని అట్లా చేసుకున్నా. పెళ్లి చేసుకుంటావా? భగవాన్, ఎన్నేళ్ళైందండి పెళ్ళై? 8 years. మర్చిపోయాడు. మర్చిపోయాడమ్మా. పెళ్ళైతే కూడా మర్చిపోయాడు అక్క. నా పెళ్ళై 10 years. వాట్రే లాలు, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అంటే అది కూడా కరెక్ట్ చెప్పట్లేదు.
రావట్లేదంటే ఏం టార్చర్ పెడుతున్నావు పాపం లాలు ఇంట్లో? ఆయన ఏజ్ తగ్గించుకుందామని చెప్తున్నారేమో అలా. థ్యాంక్ యూ సో మచ్ లాలు, కూర్చోండి. లిఖిత హాయ్. హాయ్ సుమా ఆంటీ. ఓ సారీ అక్క. ఓకే, ఏం చేస్తూ ఉంటావు లిఖిత? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత హ్యాపీగా ఉందా బాధగా ఉందా? నా వర్క్ అయితే ఓకే. కొంతమందికి వర్క్ ప్రెషర్ పెరుగుండొచ్చు కదా. నార్మల్ గా అయితే ఎగ్జాక్ట్ టైం కి లాగౌట్ చేసేసే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు అలా కాదు, ఇంట్లోనే కన్నా చెయ్యి అంటారు, వాళ్ళని ఏం చేయలేం కదా. కరెక్ట్. వర్క్ పరంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే హస్బెండ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు మాకు, వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు, మేము ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాం, మమ్మల్ని పంపించేసేయండి అంటున్నారు. ఇదిగో వీళ్ళందరూ కూడా పాపం ఆ 3-4 నెలలు ఎలా ఉన్నారని ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడెప్పుడు వచ్చేసి ఇలా పట్టుకొని కూర్చున్నారు. సరే అయితే పరిచయాలన్నీ బ్రహ్మాండంగా అయిపోయాయి. సో మీ అందరికి 100 పాయింట్లు ఇస్తున్నాను. సంతోషంగా హాయిగా. సరే, ఇప్పుడు మీతో పాటుగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి కూడా రౌండ్స్ లో చిన్న మార్పులు జరిగాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, సో ముందుగా 100 పాయింట్స్ ఇచ్చేసాను. ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు పాయింట్లు తీసుకోనక్కర్లేదు, ఒక థర్డ్ రౌండ్ లో తప్ప. మిగిలిన టైంలో అంతా మీ పాయింట్లు మీవే. ఓకే, సో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి మన స్టార్ మహిళలో. మొట్టమొదటి రౌండ్ పేరు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. సో ఈ రౌండ్ లో మేము 6 క్వశ్చన్స్ అడుగుతాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎల్ఈడి మీద కనిపించేటువంటి వీడియో క్లిప్ లేదా ఆడియో లేదా పిక్చర్స్, జంబుల్డ్ వర్డ్స్ కి సంబంధించి ఉంటాయి. కరెక్ట్ గా సమాధానం మీరు బజర్ నొక్కి చెబితే 20 పాయింట్లు వస్తాయి, లేదంటే -10. మొదలెట్టదామా? ఇప్పుడు జంబుల్డ్ వర్డ్స్ వస్తున్నాయి. కళ్ళజోడులు పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు పెట్టుకోండి, చూద్దాం ఎవరెవరికి ఉందో లోపం. ఏయ్ పెళ్లి కాని లిఖిత, మీకు అంటే దూరంగా ఉండేది కనపడదా దగ్గరగా? దూరంగా ఉండే అక్షరాలు కనపడవా? అదేంటో చదువు. స్టార్ మహిళ కనిపిస్తుంది, తీసి పెట్టుకోవడం వల్ల కనిపించింది కదా. అంటే ఆల్రెడీ సుపరిచితమైనటువంటి అక్షరాల్ని చదవగలుగుతుంది అనమాట. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. ఫస్ట్ బజర్ నొక్కారు సురేఖ. ఆటో నగర్ సూర్య. ఆటో నగర్ సూర్య. ఇంతకీ అది ఆటో నగర్ సూర్య అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టన్నా. అదే డబ్బులు ఊరికే రావు టైప్ లో నువ్వు ఇప్పుడు ఒకవేళ కనుక ఇన్సూరెన్స్ యాడ్ చేస్తున్నావంటే ఎలా చేస్తావు చెప్పాలి. హాయ్ సుమ గారు. హాయ్. ఇన్సూరెన్స్ తీసుకున్నారా అండి? లేదు, తీసుకోవచ్చు కదండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వద్దండి. మీకు మార్నింగ్ లేవగానే ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్ అవి మామూలుగానే వస్తూ ఉంటాయి. ఎలా చూస్తారో అలా కూడా అప్డేట్ అయ్యిందండి. ఓకే, ఒక్క ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈవిడ కట్టదండి, ఈవిడ తీసుకుంటుంది. ఒక్క నిమిషం అండి, ఇంపార్టెంట్. హలో హలో మేడం, మేడం ఒక్క నిమిషం. హలో హలో. ఈవిడ ఇక్కడే. మేడం, పాప ఏడుస్తుందండి. అరే మేడం మీరు ఒక్క నిమిషం. అరే మీరు జ్యువెలరీ ఎంత వేసుకున్నారు మేడం, మీకు గ్యారెంటీ ఇస్తాను మేడం నేను. ఎందుకండి అలా పారిపోతున్నారు? ఇన్సూరెన్స్ ఊరికే రాదండి, ఇది మాత్రం గట్టి చూసుకోండి. ఎందుకంటే మీరు రా అన్నప్పుడు ఇన్సూరెన్స్ రాదండి, మేము తీసుకున్నప్పుడే తీసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఏది ఊరికే రాదు, అంతే. అవును, ఏది ఊరికే రాదు. వీళ్ళు కూడా పాపం ఆడిషన్స్ వచ్చి ఇక్కడికి వచ్చారు. సెకండ్ క్వశ్చన్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఇండియాకి డాష్ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది? లిఖిత 1947 ఆగస్ట్ 15. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ బంతిగా చేసే భూగోళం. థర్డ్ క్వశ్చన్, ఒక మిర్రర్ ఇమేజ్ వస్తుంది, జాగ్రత్తగా చూసి సమాధానం ఏమిటో చెప్పగలరు. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. మళ్ళీ లిఖిత. బెండప్పారావు. బెండప్పారావు కరెక్టా కాదా? రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ వచ్చేసాయి నీకు మళ్ళీ. 4వ ప్రశ్న, ఒక పాట వస్తుంది, పాట అదేంటో మీరు గెస్ట్ చేయాలి. ఓన్లీ మ్యూజిక్ మాత్రం ఉంటుంది. చిక్కుబుక్కు రైలే, అదిరినది నీ స్టైలే, చక్కనైన చక్కనైన ఫిగరే, ఓకే ఓకే అంటే బుగులే. ఇది ఓకే కాకపోతే దిగులే. మీరేమనుకుంటున్నారు? చిలుకా క్షేమమా. సరే విందాం. చిలుకా క్షేమమ్మా, కులుకా కుశలమా,
చిలుకా క్షేమమా కులుకా కుశలమా. ఏం పర్లేదు, అన్ని మనం అనుకుంటాం, అన్ని జరిగిపోతాయేంటి. కానివ్వండి కానివ్వండి. అందరి ద్రాక్ష పుల్లన అంటే ఇదే. ఎనీవే -10. ఐదవ ప్రశ్న, ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పండి. కిరణ్. పైన సమంత, కింద కాజల్ అగర్వాల్. సమంత అండ్ కాజల్ కరెక్టా కదా చూద్దాం. సమంత కరెక్ట్. 25. స్టార్ మహిళలో మన రెండో రౌండ్ పేరేమిటో తెలుసా? ఏమండి ఆవిడొచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న నేను అడగను, ఒక ఆవిడ వచ్చి అడుగుతారు. ప్రతి వాళ్ళకి 4 ఆవిడలు వస్తారు. అందులో నుంచి మీరు ఒక ఆవిడని సెలెక్ట్ చేసుకుంటే ఆవిడ క్వశ్చన్ అడుగుతారు. ఎవరు ఆవిడ? మీలాగా మనలాగా ఒక సాటి మహిళ. ఓకే, లీడ్ దగ్గర నుంచి మొదలు పెట్టేద్దాం, అంతా అర్థమైపోతుంది మీకు. బాగా ఆవిడ ఇంప్రెస్ అయిపోతే 20 పాయింట్లు, లేదు అంటే ఓ 10 కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. లిఖిత చూడు, నీకోసం ఆవిడ వచ్చింది. అదిగో 1, 2, 3, 4 ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుంటావు? 3 చిన్న పాపలా ఉంది, ఆమె దగ్గరికి వెళ్దాం. ఓకే 3. హాయ్ సుమక్క, నా పేరు అరుణ. నేను సన్ సిటీలో ఉంటాను. నేను ఇప్పుడు తనకి ఇచ్చే టాస్క్ తాడు లేకుండా స్కిప్పింగ్ ఆడడం. తాడు లేకుండా స్కిప్పింగ్ అంట. ఎన్నైనా పర్లేదా? నేను చెప్తా ఎప్పుడు ఆపాలో. అయ్యో అడిగి ఇరుక్కున్నానే. నేను చెప్తూ ఉంటా ఎలాంటి స్కిప్పింగ్ ఆడాలో, అలాంటి స్కిప్పింగ్ ఆడుతూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఆడుతున్నావు, సింగిల్ లెగ్. రెడీ స్టార్ట్. సారీ అక్క చూసుకోక. హలో, ఒకప్పుడు మన అమ్మలు మన అమ్మమ్మలు ప్యాంట్లు వేసుకొని స్కిప్పింగ్ ఆడలే, చీరలు ఇలా పట్టుకొని ఆడారు మంచిగా. ఒక్క డైలాగ్ తో నన్ను మార్చేశారు. ఓకే, 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఎటారు వెళ్ళిపోతున్నావా? ఓకే రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్టాప్ 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 స్టాప్. ఇప్పుడు నేను తను తాడు పట్టుకుంటాం, జంప్ చేయాలి. ఓ మై గాడ్. అరే స్కిప్పింగ్ ఆడడానికి. ఇప్పుడు డబుల్ లెగ్ తో సేమ్ అని మేము తిప్పుతూ ఉంటాము. డబుల్ లెగ్ ను ఇప్పుడు దాకా అదే చేసావైతే సింగిల్ లెగ్. ఓకే రెడీ. బ్యాక్ బ్యాక్. ముందర చూడు, ముందర చూడు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో లిఖితకి ఎన్ని పాయింట్లు ఇస్తున్నావమ్మా? 20. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? కిరణ్. కిరణ్ చూడు. 1, 2, 3, 4. ఫస్ట్ వన్ బెటర్ అండి. నంబర్ 1 చూద్దాం. 1. హాయ్ సుమా గారు, నా పేరు దీప్తి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక క్వశ్చన్ అడిగానా? మరి మీరు ఇప్పుడు దాకా ఆడిన అతిపెద్ద అబద్ధం ఏంటి? మీరు ఇప్పటి వరకు ఆడిన అతిపెద్ద అబద్ధం అంట. వాళ్ళ ఆయన్ని కూడా ఒకసారి నించోబెట్టండి అమ్మా. ఇదిగో నువ్వేదో తూతూ మంత్రంగా చెప్పావంటే పాయింట్లు రావు, చూసుకో మరి. అది బిలీవబిలిటీ ఉండాలి, అది మాకు కూడా అనిపించాలి అవును ఆడి ఉండొచ్చు అని కదా. చెప్పు. ఒకసారి తను నేను గొడవ పడి ఫుడ్ తినలేదు, సో ఆయన బయట తినేసి వచ్చి పడుకున్నాడు. అయితే నేను ఒకదాన్ని ఎందుకు పడుకోవాలంటే 3 తర్వాత నేను కిచెన్ లోకి వెళ్ళి తినేసి మళ్ళీ పడుకున్నా, ప్లేట్స్ అది కడిగి. రెండో రోజు తను తినకుండా పడుకున్నదని శారీ గిఫ్ట్ ఇచ్చిండు. నువ్వు తినలేదు అనుకొని ఆయన శారీ గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు మాత్రం శుభ్రంగా తిన్నావు. తను తినేసిన విషయం మీకు తెలుసా? తెలియదా? మీకు తెలుసా? అసలు ఇలాగా హ్యాపీగా తనేమో తినడం తినింది, తర్వాత చీర కూడా తీసుకుంది. మీరు మాత్రం తినలేదా ఆ రోజు? మీరు తిన్నారా? చూసారా? మీరు ఎప్పుడు తిన్నారు? అంటే ఈవిడ కిచెన్కి వెళ్ళక ముందు మీరు వెళ్ళొచ్చారా? ఇదండి మొగుడు పిల్లల సంగతి. బయటికి మాత్రం ఓనర్ నీకోసం తినలేదు అనుకుంటేనే ఫుల్ లాగించేస్తూ ఉంటారు అనమాట. సరే ఓకే, ఇప్పటి నుంచి నమ్మకండి, జాగ్రత్త. చూద్దాం ఎన్ని పాయింట్లు ఇస్తారా. 20 పాయింట్స్ కిరణ్. నెక్స్ట్ ఆడబోతోంది సురేఖ. సురేఖ చూడండి. 1, 2,
3, 4. థర్డ్ వన్. ఓకే, నంబర్ 3. హాయ్ సుమ గారు, నా పేరు భూమిక. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు మీ యాంకరింగ్ అంటే చాలా 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 ఇష్టం అండి. అండ్ నేను తనకు ఈరోజు ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే లాక్డౌన్లో హస్బెండ్ అండ్ వైఫ్ వేరియేషన్ ఎలా ఉంటుందో చేసి చూపించాలి. ఆవిడ ఏమడిగారు అంటే లాక్డౌన్ లో మొగుడు పెళ్ళాల వేరియేషన్స్ అంటే ఫస్ట్ లో ఎలా ప్రేమగా ఉన్నారు, లాక్డౌన్ పొడిగించే కొద్దీ ఎలా అయింది పరిస్థితి. ఇప్పుడు నా మా ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తున్నారన్నమాట. ఇవాళ మార్చి 21 సాయంత్రం ప్రకటించారు. మీరు ప్రకటించండి, మేము టీవీ చూస్తున్నాం. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఇలాంటి రావడం వల్ల మనకి సడన్ గా లాక్డౌన్ ప్రకటించారు. అది ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అమలవుతుంది. ఐ యామ్ ద హస్బెండ్. ఏమండి విన్నారా మీరు ఇది? విన్నానే, అబ్బా బాగుంది కదా. happy అసలు. నేను కూడా మీరు ఆఫీస్ కి వెళ్ళిపోతుంటే ఎన్ని రోజుల నుంచి మా ఆయనకి ఏం వండి పెట్టలేదని ఎన్ని రోజులు అండి. ఒక్క 2 నిమిషాలు బంగారం. అలా కూర్చోండి, ఇలా ఎలా తీసుకొస్తాను. ఇలా కూర్చోనా? ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. అన్ని తీసుకొస్తావా? అన్ని తీసుకొస్తారు. మీరు తినడానికి కలిసిపోతారు తెలుసా? అవునా? ఏం వండుతున్నావు ఇవాళ? ఏం వండుతున్నావు? అది మీకు చెప్పనుగా, నేను తెచ్చింది మీరు తినండి. ఓకే, తీసుకురాపో. ఏ మంచి వాసన వస్తుంది. ఏం వండుతున్నావు? ఏ ఆగండి, తొందర ఎందుకంత తెస్తున్నాను కదా. ఇది మార్చి 25. అబ్బా ఏంటి? రసగుల్లా, వా. జున్ను. ఆ, ముందు స్వీట్ తినండి. ఎవరైనా సూప్ ఇస్తారు, నువ్వు స్వీట్ ఇచ్చావేంటి ఫస్ట్? మనం స్వీట్ తో స్టార్ట్ చేద్దాము. స్వీట్ తోనా? ఆ. ఓకే. వా, సింప్లీ సూపరే. అసలు నీ చేత్తో ఏం వండినా అమృతమే కదా. ఇగో పట్టండి. ఎవరు అమ్మ నేర్పించారా నీకు? పకోడీ తినండి, బాగుందా? ఆహాహా. దా, దా, దా. మనం సినిమా చూద్దాం, దా కూర్చొని కలిసి సినిమా చూద్దాం. ఇప్పుడు ఏం పెట్టుకుందాం? మీ ఇష్టం ఏదన్నా ఒకటి పెట్టండి. స్ట్రేంజర్ థింగ్స్ పెట్టరా? వద్దా? మనీ హెస్ట్. ఇంగ్లీష్ నీకు అర్థం కాదుగా. ఓకే. ఇంతకీ మనకు పిల్లలు లేరా? ఎందుకు లేరు, పిల్లలు అక్కడ ఉన్నారుగా. ఓ, లోపల ఉన్నారా? ఓకే, ఓకే. ఉన్నారు ఉన్నారు. ఇప్పుడు డేట్ మారింది, మార్చి అయిపోయింది. ఇప్పుడు మే 25. అండి ఏంటే? ఎల్లు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. నేను మీరు వచ్చినప్పుడు ఆఫీస్ లో చెన్ని చేసి పెట్టినా మీకు నా గురించి ఈ మాటలు చేయలేరా? ఏంటి 3 నెలల నుంచి బెండకాయలు నాతోనే తరిగిస్తున్నావు, కాకరకాయలు నన్నే కొయ్యమంటున్నావు. అసలు ఉద్యోగం ఉన్నా బాగుండేది. ఏం ఉద్యోగం అండి, ఏం ఉద్యోగం? చచ్చిపోతున్నాను హోమ్ నేను. తీసుకొని మంచం మీద కూర్చొని నొక్కేసుకుంటున్నారు. మేము నొక్కలేమేంటి ఆ మాట? నేను మంచం మీద కూర్చొని నీకు సాలరీ వచ్చినప్పుడు అడుగుతావు కదా, నీ సంగతి ఇవన్నీ చెప్పాను. నాకు చెప్పకండి. మీరు ఏం చేస్తున్నారు? మంచం మీద కూర్చుంటున్నారు. మీకు ఎక్కడ పెయిన్ అవుతుంది? నాలాగా ఎక్కడ పెయిన్ అవుతుంది నాకు? కూర్చొని నేను నొక్కేస్తానులే. ఏంటి నొక్కేసేది? వెళ్ళిపో, టీ పట్టరాపో. ఏంటి పట్టరాను? అది పాచిపోయిన అన్నం ఉంది, అది తినేసే, లేకుంటే పో పెట్టుకొని తిను. నేనైతే బయటకు వెళ్తున్నా షాపింగ్ కి. నేను బయటకి వెళ్ళలేననే కదా నీ ధీమా. ఒక మగాడిని పట్టుకొని ఒక మొగుడిని ఇంట్లో మీరు ఇవన్నీ నాకేం చెప్పకండి. ఇన్ని రోజుల నుంచి నేను చేశాను. మీరు వెళ్ళి అన్నం పో పెట్టండి, నాకు కూడా 2 ముద్దలు పెట్టు. అలాగే ఉద్యోగం ఎవరు చేస్తారు? నేను ల్యాప్టాప్ లో కూర్చొని పని చేయాలి. నేను నొక్కుతానులే, అక్కడ కూర్చొని నేను నొక్కడమే కదా. నొక్కుంటే వెళ్ళిపోతాను. తొక్కలోది ఏది. వెళ్ళి నువ్వు వెళ్ళు. ఏంటి ఆ మాటలు? ఏంటి నువ్వు అసలు ఇలా తయారయ్యావు? ఇలాగే ఉంటా. మోడీ గారు తొందరగా ఆఫీసులు ఓపెన్ చేయండి, చచ్చిపోతున్నాం మేము పిల్లలతో. ఈయనకు వండి పెట్టలేక నేను చచ్చిపోతున్నానని ఎవరు చెప్పుకోనండి. నా బాధ ఏం చేస్తున్నాడండి ఇతను? అసలు ఏం చేస్తున్నాడు? ఆ మంచం మీద కూర్చుంటాడు, పొద్దున లేస్తాడు. ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఏం చేస్తాడు వర్క్ ఫ్రమ్ హోమ్? కూర్చొని గంట ఉంటాడు. ఏమండి, నాకు బయటకు వచ్చినా పర్వాలేదు, దానికన్నా చాలా డేంజర్ అండి. పెళ్ళాం నాకన్నా డేంజర్. నన్ను పంపించేయండి. హలో హలో, ఒక్క నిమిషం ఆగండి. పోతున్నా, మాస్క్ కూడా లేకుండా పోతున్నా, శానిటైజర్ కూడా లేకుండా పోతున్నా. పోతున్నావా? పో. సరే, ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. పాయింట్స్ సురేఖ. ఆ 3-4 నెలలు మాత్రం చేసిన ఆడవాళ్ళకి చేతులెత్తి దండమమ్మ. ఎలాగైతే డాక్టర్లకి నర్సులకి పెడుతున్నామో వాళ్ళకి కూడా ఖచ్చితంగా పెట్టాల్సిందే. అందులో నేను కూడానమ్మా. మేము రకరకాలు చేసుకున్నాం మేము. నెక్స్ట్ ఎవరు? శశి. చూడు శశి. 1 2 3 4 2 చూద్దాం. హాయ్ సుమ గారు, నా పేరు సుష్మా. నేను హైదరాబాద్ లో ఉంటాను. మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు మన పార్టిసిపెంట్స్ ఇస్తున్న టాస్క్ ఏవైనా 3 లేటెస్ట్ సాంగ్స్ పాడాలి. లేటెస్ట్ గా వచ్చిన 3 పాటలు అంటే పాడండి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే. ఇది లేటెస్ట్ ఏనా? అవును, లాక్డౌన్ ముందర వచ్చిన పాటలు ఇవే. హీ ఈస్ సో క్యూట్, హీ ఈస్ సో స్వీట్, హీ ఈస్ సో హ్యాండ్సమ్, So cool, he's so hot, he's just awesome. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి
మాటలు అన్ని మరిచిపోయా నీలేన మిలేసి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే శశి, చూద్దాం ఇప్పుడు పాయింట్లు వస్తాయా రాదా. ట్వంటీ పాయింట్స్. అలా అందరికి ఈ రౌండ్ లో తలా ఒక 20 పాయింట్స్ వచ్చేసాయి. రెండో రౌండ్ పూర్తయింది అండ్ లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ లిఖిత విత్ 180 పాయింట్స్. స్టార్ మహిళలో మన మూడో రౌండ్ రైటా రాంగా. రైటా రాంగా. సో ఇప్పుడు రైటా రాంగా ఏంటి రౌండ్ అనుకుంటున్నారా? చాలా సింపుల్. మేము అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. అసలు ఆ ప్రశ్న రైటా రాంగా చెప్తే చాలు. ఓకే ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుమ వయస్సు 16. రైటా రాంగా? అనుకోవాలి, బతకలేం అట్లా అయితే. అలా అనుకోవడానికి ఉండదు, ఇది కరెక్ట్ గానే చెప్పాలి మీరు. అది కరెక్ట్ చెప్తాంలే. లాజిక్లు ఎదవ లాజిక్లు అస్సలు పనికిరావు అనమాట. ఓన్లీ రైటా రాంగ్. కరెక్ట్ గా చెప్తే 20 పాయింట్లు వస్తాయి. అలా ప్రతి వాళ్ళకి 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ పాయింట్లతో పాటుగానే ఒక్కొక్కళ్ళకి 2 గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఫస్ట్ మళ్ళీ లీడే లిఖిత. నేను తీసుకొని తీసుకోనా కాదు, అలా ఇవ్వం. మేము ఏమనుకుంటున్నావు, అది ఉత్తి దిండును దుప్పటి అనుకుంటున్నావా? నువ్వు మేము అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెబితే 20 పాయింట్లతో పాటు డోంట్ టచ్. నేను గేమ్ ఓడిపోతే అక్కడ వేసి పడుకోవడానిక. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే నీకు దిండు లేదు, ఎలా ఫీల్ అవుతావు అప్పుడు? లేకపోతే ఇలా చేతులు పెట్టుకొని పడుకుంటా, ఇలా చేతులు పెట్టుకొని పడుకుంటా. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది రైటా రాంగ్ గా చెప్పండి. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది రైటా రాంగా? రైట్, రైట్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. November 14th. రైటా? రైటే. రైటేనా? రైటే. ఏంటి రైట్? రైట్ 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 రైట్. ఈ బ్లాంకెట్ కాశ్మీర్ నుంచి వచ్చింది. అవునా? ఇది చూసావా, లక్నో నుంచి తెచ్చింది. ఇప్పుడు 2 ఇస్తారా నాకు ఫస్ట్ క్వశ్చన్ కి? కరెక్ట్ అయితే నా బుట్ట కూడా ఓకే, కరెక్టే. రైట్. ఓకే, సో లిఖిత రైట్ అంటుంది. అది రైటా రాంగా? సో 20 పాయింట్లు వచ్చాయి. అలాగే దానితో పాటే దిండు దుప్పటి కూడా వచ్చింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ కి గిఫ్ట్ స్టెయిన్లెస్ స్టీల్. ఇందులో కందిపప్పు వండుకోవచ్చు, బీరకాయ కూర చేసుకోవచ్చు, చికెన్, పన్నీర్. కానీ కరెక్ట్ గా చెప్పాలి. ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? షాప్ నుంచి. షాప్ నుంచి. క్వశ్చన్, జామురాత్రి జాబిలమ్మ అనే పాట నాగార్జున నటించిన సినిమాలోనిది. ఇది రైటా రాంగా? రాంగ్. బాగా విను. రాంగ్. జామురాత్రి జాబిలమ్మ జోల పాడనా హలా. అది జామురాతివి జాబిలం ఆయన పాడింది. అది ఆయన పాడింది. అది బాగా విను. జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే హలా. నో, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే అలా. ఇదేంటి జయప్రకాష్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ చూడు. వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూల వాన స్వరాల ఊయలు వేళ. వెంకటేష్ గారు అందులో, నాగార్జున గారు కాదు. సో రాంగ్ అంటాం. రాంగ్. ఓకే, ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? చూడడం తప్ప. తన డిసిషన్ రైటా రాంగా?
బరువైన పాత్ర. సరే 40 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకుంటావు? ఈ రౌండ్ లో వేరే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో తీసుకో. కిరణ్ 20, సురేఖ 20. ఓకే, అండ్ నీకు 40 పాయింట్స్. శశియా కిరణ్ ABCDEFGHIJK. కే ఫస్ట్ వస్తుంది కాబట్టి కిరణ్ దా. హే గులాబీ, ఎవ్వరికైనా బతకడానికి ఏం కావాలి? గాలి కావాలి ఫస్ట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచే వస్తుంది కదా. కానీ ఏం చేస్తున్నారు జనాలు ఈ మధ్య? మొక్కల్ని చెట్లని అన్నింటినీ పీకేసి నరికేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తూ ఉన్నారు. బిల్డింగ్లతో గాలి వస్తుందా అండి చెప్పండి? రాదు. వీటిని సంరక్షించుకుంటూ దానితో పాటుగా బిల్డింగ్లు కూడా ఉన్నట్టయితే బాగుంటుంది. అది సో నీకోసం ఈ మొక్క. క్వశ్చన్ కి కరెక్ట్ గా నువ్వు చెబితే, ఒక సంవత్సరానికి 364 రోజులు. రైటా రాంగా? రైట్. రాంగ్. మొక్క ఇట్లా చూసి టెన్షన్ పెట్టక. రాంగ్. ఎన్ని అనుకుంటున్నావు? 365. ఇంకొంచెం ఉంటే బాగుండేది కదా, షాపింగ్కి వెళ్ళొచ్చు. హాలిడేస్ ఎక్కువ వస్తాయి. ఓకే, తన డిసిషన్ రైటా రాంగా చూద్దాం. చూడు, ప్యాన్ ఎగ్స్ బాయిల్ చేయాలా? ఎగ్స్ బాయిల్ చేస్తారా ఇందులో? పొంగనాలు చేసుకుంటారు కదా, గుంత పొంగనాలు చేస్తారా మీ మహారాష్ట్రలో? లేదు. లేదా? దీంట్లో ఏం చేస్తారు జనరల్లీ? ఇంతేనా? కోడిగుడ్డు వేస్తారా లోపల? మహారాష్ట్రలో ఫేమస్ డిష్ ఏంటి? పావ్ భాజీ అండ్ వడాపావ్. వడాపావ్ కరెక్ట్. కొంచెం మరాఠీలో నాతో మాట్లాడరా? హాయ్, మర్చిపోయినా, అసలు రావట్లేదు మీ టెన్షన్ కి. 10 years ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంతే, మరాఠీ మలయాళం మర్చిపోయేలా చేస్తారు. సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్తే 20 పాయింట్స్ అండి. ఇది కూడా చిరంజీవి నటించినటువంటి యముడికి మొగుడు సినిమాలో యముడిగా కైకాల సత్యనారాయణ నటించారు. రైటా రాంగా? తెలుసా ఆయన ఎవరు? సత్యనారాయణ తెలుసు. రైట్. 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 ఓకే, ఈ జడ్జ్మెంట్ రైటా రాంగా చూద్దాం. రైట్, 20 పాయింట్స్. దానితో పాటు ఆ ప్యాన్ కూడా కోడిగుడ్లు వేసుకోండి. అండ్ ఇప్పుడు 40 పాయింట్లు తీసుకోండి. 40. ఎవరు? లిఖిత 40. కిరణ్ 40. ఏంటి నవ్వుతున్నావు? డబ్బాలు పెట్టారు. నీకే డబ్బాలన్నీ ఏం వద్దా? పర్లేదు. అరే, మన ఆడవాళ్ళకి ఎంత డబ్బాలతో పని ఉంటుందండి అసలు. పక్క ఇంటి వాళ్ళకి ఏదైనా కూర పంపించాలంటే ఆ డబ్బాతో ఇచ్చి పంపిస్తాం. ఆ తర్వాత ఇంకా నా డబ్బా రాలేదు అని ఆలోచిస్తాం. నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళు దీంతో కనెక్ట్ అవుతారు బాగా. చేస్తావా ఈ పని? చేయాలి ఫ్యూచర్ లో. ఇప్పుడు ఏం లేదు. నాట్ మ్యారీడ్. అందుకే నీకు తెలియదు ఇంకా. ఈ డబ్బాల గోలంతా రావాలంటే పెళ్ళవ్వాలి. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు. రైటా రాంగా? కరెక్ట్. బావిను. అత్తలేని కోడలు ఉత్తమురాలే ఓయమ్మ, కోడల్లేని అత్త గుణవంతురాలు. ఆహా, ఓహో, కరెక్ట్. రైటా? రైట్. రైట్ అనుకుంటున్నావు అంటే నీకు అత్త ఉండకూడదు అనుకుంటున్నావు? లేదు, అంటే నీకు పెళ్ళైనప్పుడు లేదు అత్త రైట్ అంటున్నావు. అంటే అలా ఉంది కదా, కాబట్టి సుమారు ఏం చేయలేదు. ఉంది. కరెక్ట్. కరెక్టా? మళ్ళీ విను. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు. రైటా రాంగా? రైటా రాంగా? ఒకసారి మళ్ళీ రిపీట్. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు. కరెక్ట్. రైటా రాంగా? రైట్. ఓకే, ఈ డిసిషన్ రైటా రాంగా చూద్దాం.
వావ్, ఎంత క్యూట్ గా ఉంది. పెళ్లి కాని ఆడపిల్లలకి కుక్కర్లు క్యూట్ గా కనిపిస్తాయి. మనకి ఎలా కనిపిస్తాయమ్మా పెళ్ళైన ఆడవాళ్ళకి? పొద్దున్నే ఆ కుక్కర్ పెట్టాలి, మళ్ళీ అది చియ్యం చియ్యం అని అరవాలి. మళ్ళీ మనం ఇంత కష్టపడి ఇక్కడ పని చేస్తూ ఉంటామా, లోపల నుంచి ఏమో అమ్మా సౌండ్ వస్తుందమ్మా తలిపి అని మళ్ళీ ఇదొక గోల. అదేదో నా కోసమే నేను కుక్కర్ పెట్టి కూర్చున్నట్టు అక్కడ. గడియారంలో చిన్న ముళ్ళు 12 దగ్గర, పెద్ద ముళ్ళు 5 దగ్గర ఉంటే 12:25 గంటలు అయినట్లు. రైటా రాంగా? గడియారంలో చిన్న ముళ్ళు 12 దగ్గర, పెద్ద ముళ్ళు 5 దగ్గర. 12:25 గంటలు అయినట్టు. 12 గంటల 25 నిమిషాలు. ఎక్కడ చూస్తున్నావు? అక్కడ క్వశ్చన్. ఓ క్వశ్చన్, గడియారం ఉందేమో అనుకుంటున్నాను. లేదు లేదు, రైట్. రైటా? ఓకే, ఈ డెసిషన్ రైటా రాంగా చూద్దాం. ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి, లేటేంటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి. పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా, ఆటాడకుండా జంటకు 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 జంటకుదా. నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ డాన్స్ చేస్తే ఫ్రిడ్జ్ వస్తే ఎంత చేస్తుందో. ఏ హలో హలో, పాయింట్లు తీసుకోవా? ఓకే, లిఖిత చాలా హైలో ఉంది. సో 40. లిఖిత 40. చూడు కప్పులు, మొత్తం కప్పుల మీద పడతా. అవునా? ఇష్టమా నీకు రకరకాల కప్పులు? ఏం చేస్తావేంటి? తాగుతాను, తాగిపిస్తాను. తాగిపిస్తావా? తాగిపిస్తా. టీ కాఫీ? నేను ఫస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ ఇచ్చేది టీ కప్. మళ్ళీ కప్పు చూస్తా డిజైన్, అది పెద్దగా ఉందా, తక్కువ టీ పడుతుందా, ఎక్కువ టీ పడుతుందా. ఏదైతే తక్కువ టీ పడుతుందో అదే కప్పు చూస్తా. ఎలా కొనడానికి వెళ్ళినప్పుడు టీ పట్టుకుని వెళ్ళి పోసుకొని చూస్తావా? లేదు, నాకు అంతే తెలిసిపోతుంది కదా. సరే, ఇది కావాలంటే మరి చూసుకో. అనుకూలం, వ్యతిరేక పదం అనుకూలం. ఇది నాకు అసలు ఆన్సర్ అనుకూలంగా లేదు అసలు. ఆపోజిట్స్ ఉంటాయి కదా, గుడ్ బ్యాడ్, డే నైట్, అలా అనుకూలం. ఆపోజిట్ అనుకూలం. దాని వ్యతిరేకంగా చెప్పాలా? కాదు, ఇప్పుడు నేను నిన్ను మంచి అంటే దానికి వ్యతిరేక పదం చెప్పు. చెడు. సుమా కనకాల. నీలాంటి వాళ్ళే ఎవరో పగలు అంటే పగలదు అని రాశారట వ్యతిరేక పదం. నాకు అసలు క్వశ్చన్ అర్థం కాలేదు సీరియస్లీ. రాజు, రాణి. రాణి. గుడ్ బ్యాడ్. డే నైట్. అనుకూలం. అనుకూలం. అయితే రైటా? అనుకూలం. అనుకూలమా? అనుకూలం ఏంటి? నువ్వు వచ్చి ఆడు. రైటా రాంగా? 10. రైట్. రైట్. ఓకే, ఈ డిసిషన్ రైటా రాంగా? What is this అమ్మా? What అమ్మా? What is this అమ్మా? ఏంటండి మళ్ళీ చెప్పు ఒకసారి. అదే అనుకూలంకి అనుకూలం ఎట్లా వ్యతిరేకం అవుతుంది? మరి ఏంటి కరెక్ట్ చెప్పు. ఆన్సర్ తెలియదు కానీ తప్పు. ఆన్సర్ తెలియదు కానీ తప్పు. అనుకూలం, ప్రతికూలం. నాకు అసలు ఆన్సర్ కరెక్ట్ లేదు. అవును, నీకు క్వశ్చనే ప్రతికూలంగా ఉంది. సరే మరి రాలేపో. పర్వాలేదు. క్వశ్చన్ నంబర్ 2. శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో దేవతగా నటించారు. ఆమె దేవత. ఎస్, దేవత. ఇది కూడా కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పుడు. దేవత అంటే ఆమె మహారాజు కూతురు కదా. అప్పుడు ఏమవుతుంది? ఆమె దేవత అవ్వదు, దేవత కూతురు అవుతుంది. రాంగ్. రాంగా? సరే, ఈ డెసిషన్ రైటా రాంగా చూద్దాం.
20 పాయింట్స్. చూసుకో స్కోర్ ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంది. లిఖిత సాయి కిరణ్. లిఖిత సాయి 10, కిరణ్ 10. ఆ. సరే నీకు 20. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ అయిపోయేసరికల్లా లిఖిత దగ్గర నుంచి స్కోర్లన్నీ తీసుకోగా శశి 160తో లీడ్ లో ఉంది. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్. చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇవాళ తొక్కుడు బిళ్ళ లాంటి ఆట ఆడబోతున్నారు తెలుసా. మీరు ఈ బుట్టని ఎలాస్టిక్ ఇచ్చాము, దాన్ని చక్కగా నెత్తి మీద పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక బంతిని వేసుకున్న తర్వాత నుంచి మీరు కుంటుతూ వెళ్ళాలన్నమాట. మీరు ఇలా వెళ్ళి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా వచ్చి తర్వాత ఇలా వచ్చి ఇక్కడ కాలు 2 కింద పెట్టేయొచ్చు. అండ్ ఆ తర్వాత బుట్టతో ఇలా వేసేసేయండి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్లు ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో కాలు ఎక్కడైనా కింద పెట్టేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి స్టార్ట్ చేయాలి. అలాగే ఈ గీతలు ఉన్నాయి కదా, ఆ గీతల మీద కాలు పెడితే కూడా వెనక్కి వచ్చేయాలి. ఆ లాస్ట్ దగ్గర మాత్రం వెళ్ళినప్పుడు 2 కాళ్ళు పెట్టేసేయండి, మామూలుగా వెనక్కి వచ్చేసి అంతే. మా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఒక బంతికి 10 పాయింట్లు. సో మనం లీడ్ తో మొదలెట్టాలి కదా. శశికి ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు లీడ్ లోకి వచ్చాను, ఆ లిఖితనే ఉంచాల్సింది అని. ఓకే రెడీ 1 2 3 గో. చిన్నప్పుడు తొక్కుడు పిల్ల. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్లు. సురేఖ అంతసేపు నువ్వు టెన్షన్ పడకు, ఆడేదా. రెడీ 1 2 3 గో. Let's go. అయ్యా 2 కింద పడిపోయాయి. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. కిరణ్ రెడీ 1 2 3 గో.
వస్తుంది, ఎందుకంటే ఒకటి పట్టేసుకున్నావు, ఇంకోటి వచ్చేసి నువ్వు అక్కడ కూడా తొక్కేసావు. మొత్తం 1 2 3 4 5 6 7 70 పాయింట్. లిఖిత దా, నీ టార్గెట్ 14 బంతులు. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే శశి విన్. 1 2 3 గో. Let's go. మూడు 4 5 6 7 8 9 10 11 110 పాయింట్స్. సో ఈ రోజు విన్నర్ శశి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. పులేసిపోతే కన్నే కొట్టావంటే టాప్, పులేసిపోతే ముద్దే పెట్టావంటే టాప్, పులేసిపోతే కన్నే కొట్టావంటే టాప్ టాప్ టాప్, పులేసిపోతే రో. 4 బర్నర్ గ్లాస్ టేబుల్ టాప్ స్టవ్, 3 లీటర్ ప్రెషర్ కుక్కర్, నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ సెట్, రోటీ మేకర్,